మావయ్య, మావయ్య, రండి రండి మావయ్య, కూర్చోండి. అక్షయ్ ఏదమ్మా? తొందరగా తినేసి నిద్రపోతుంది. మీరు తినండి. నువ్వు కూడా కూర్చోమ్మా. ఈరోజు నాది ఉపవాసం మావయ్య. మంచినీరు కూడా ముట్టుకునేది సూర్యోదయం తర్వాతనే. ఇన్ని బాధల్లోనూ కష్టాల్లోనూ పద్ధతులు తప్పవు. వాటికి కట్టుబడి ఉన్నంతకాలమే మనం మనలా బతకగలం మావయ్య. మీరు తినండి. ఏంటి మావయ్య అలా చూస్తున్నారు? ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని నీలాంటి వారిని చూసే రాసుంటారమ్మా. ఏమంటున్నారు మావయ్య? కొందరు చేసేది ఘోరంతైనా కూడా కొండంతగా చెప్పుకుంటారు. మరికొందరు కొండంత చేసినా కూడా బయటికి చెప్పుకోకుండా మనసులోనే దాచుకుంటారు. నేనేం దాచుకున్నాను? అన్నీ బయటికి చెప్పుకుంటానే. ఇందాక మీ అత్త ఇంటికి లాయర్ వచ్చి స్థలాల విషయం, కోర్టు కేసు విషయం గురించి చెప్పాడమ్మా. ముందు నీ పేరు బయట పెట్టలేదు. బయటికొచ్చిన తర్వాత నేను పదే పదే ప్రాధేయపడి అడిగేసరికి నీ పేరు బయట పెట్టాడమ్మా. ముందుండి నడిపిస్తున్నది అతనే అయినా వెనకున్నది నువ్వేనని చెప్పాడమ్మా. నీకు అందరూ చెడు చెయ్యాలనుకుంటారు, కాని నువ్వు మాత్రం అందరికీ మంచి చేస్తూ ఉంటావు. అత్తయ్య కుటుంబం ఎప్పటికీ అలాగే ఉండిపోకూడదనేసి నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నావని కూడా నేను కూడా ఎప్పుడూ ఊహించలేకపోయానమ్మా. శ్రమ ఆయుధం అయితే విజయం బానిసవుతుందని అంటారు. ప్రతి విషయంలోనూ నువ్వు శ్రమించేది అలా ఉంటుందమ్మా. నువ్వు గెలవడంలో ఓడిపోతావు గాని ప్రయత్నించడంలో ఎప్పుడూ ఓడిపోవడం లేదు. నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి మనం విజయం సాధించి చూపించడమే. అటువంటి విజయం నీకు ముందు ముందు రాబోతుంది.